హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్. ఆర్ఆర్బీ గ్రూప్ డి 2025 మనం ఆర్ఆర్బీ గ్రూప్ డిని దృష్టిలో పెట్టుకొని మన ఛానల్లో కంటెంట్ క్లాసెస్ అని చేయడం ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా చేయడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఫ్రమ్ విచ్ డివైస్ ఇస్ ద ఎలక్ట్రిక్ కరెంట్ మెజర్డ్? ఏ డివైస్ని వాడతాం? ఎలక్ట్రిక్ కరెంట్ని మెజర్ చేయడానికి కోసం ఏ డివైస్ను వాడతామని అడుగుతున్నారు. వోల్ట్ మీటర్, అమ్మీటర్, ఓమ్ మీటర్, వేవ్ మీటర్. విద్యుత్ ప్రవాహాన్ని ఏ పరికరం నుండి కొలుస్తారు? వోల్ట్ మీటర్, అమ్మీటర్, ఓమ్ మీటర్, వేవ్ మీటర్. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో ఫస్ట్గా కామెంట్ చేయండి. ఇక్కడ మనకి వోల్ట్ మీటర్ అంటే దేని కొలవడానికి వాడతారు అంటే సింపుల్గా పొటెన్షియల్ డిఫరెన్స్ని కొలవడానికి వాడతారమ్మా. పొటెన్షియల్ డిఫరెన్స్ని కొలవడానికి వాడతారు. పొటెన్షియల్ డిఫరెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ వోల్ట్ మీటర్ ఈజ్ ఈక్వల్ టు వి అనే లెటర్తో ఇండికేట్ చేస్తారు. మనకు పొటెన్షియల్ డిఫరెన్స్ని వి అనే లెటర్తో ఇండికేట్ చేస్తారు, W/Q అమ్మ. సో మనకి పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ మనకి ఏంటంటే అమౌంట్ ఆఫ్ సింపుల్గా దీనికి V ఈజ్ ఈక్వల్ టు W/Q. దీని నుండి డెఫినేషన్ ఎలా రాయొచ్చు అంటే మనకి ఒక క్యూ అనే ఛార్జ్ని తేవడానికి ఎంత వర్క్ డన్ చేస్తావో దాన్నే మనం ఏమని చెప్పొచ్చు అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అని చెప్పొచ్చు. V ఈజ్ ఈక్వల్ టు W/Q అమ్మ. W అంటే ఏంటంటే వర్క్ డన్, Q అంటే ఛార్జ్. వర్క్ డన్కి యూనిట్స్ ఏంటంటే జౌల్స్, ఛార్జ్కి యూనిట్స్ ఏంటంటే కూలుంబ్, జౌల్/కూలుంబ్. దాన్ని సింపుల్గా వోల్ట్ అని చెప్పడం జరుగుతుంది. దీని నుండి W వర్క్ డన్ కావాలంటే ఎలా రాయొచ్చు? W ఈజ్ ఈక్వల్ టు మనం Q/V అని రాయొచ్చు. Q అంటే ఛార్జ్, V అంటే పొటెన్షియల్ డిఫరెన్స్. మనకి పొటెన్షియల్ డిఫరెన్స్ని ఏ ఇన్స్ట్రుమెంట్ని వాడి కొలుస్తాము అంటే మనకి వోల్ట్ మీటర్ని వాడడం జరుగుతుంది, వోల్ట్ మీటర్ని. సో మనకి ఇక్కడ పొటెన్షియల్ ఇక్కడ ఏమన్నాడు? కరెంట్ అన్నాడు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేటెడ్. సెకండ్ ఆప్షన్ ఏంటి? అమ్మీటర్ చూసినట్లయితే మనకి సెకండ్ ఆప్షన్ ఏంటంటే అమ్మీటర్ అంటే కరెంట్ని కొలవడానికి ఏం వాడతారంటే అమ్మీటర్ వాడతారు. కరెంట్ని I అనే లెటర్తో ఇండికేట్ చేస్తారు. ఇప్పుడు I ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే మనకి ఛార్జ్ బై టైం అమ్మ, ఛార్జ్ బై టైం. దీని ద్వారా మనకి ఛార్జ్ కావాలంటే ఏమొస్తుంది? ఛార్జ్ ఈజ్ ఈక్వల్ టు I/T అని రావడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ అయితే దీన్ని కరెంట్ని కొలవడానికి ఏం వాడతారని చెప్పాను? అమ్మీటర్ని కొలుస్తారు. నెక్స్ట్ ఓమ్ మీటర్ అంటే మనకి ఏంటంటే రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి కోసం ఓమ్ మీటర్ని వాడతారమ్మా. సో ఇది మనకి ఉన్న ఆప్షన్స్. అయితే మనకి ఆన్సర్ ఏమవుతుందంటే కరెంట్ కాబట్టి అమ్మీటర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ B ఈజ్ ద రైట్ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ మల్టీమీటర్ కన్సిస్ట్ ఆఫ్. మల్టీమీటర్లో మనకి ఏమేమి ఉంటాయంటే చూడండి, మల్టీమీటర్లో ఫస్ట్ మనకి కరెంటు. సో కరెంట్ కొలవడానికి అమ్మీటర్ వాడతారు. అదేవిధంగా పొటెన్షియల్ డిఫరెన్స్ కొలవడానికి మనకి వోల్ట్ మీటర్ను వాడతారు. అదేవిధంగా రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం ఓమ్ మీటర్ వాడతారు. ఈ మూడు కూడా ఒకే దానిలో ఉంటే దాన్ని ఏమంటారంటే మల్టీమీటర్ అనడం జరుగుతుంది. కింద ఆప్షన్లో చూసినట్లయితే మల్టీమీటర్ వీటిని కలిగి ఉంటుంది. కరెంటు మరియు ఓమ్ మీటర్, వోల్ట్ మీటర్, ఓమ్ మీటర్, వోల్ట్ మీటర్ కరెంట్, వోల్ట్ మీటర్, కరెంట్ మీటర్, ఓమ్ మీటర్. ఆప్షన్ D ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. ఆప్షన్ D అనేది యువర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఫోర్స్ ఆఫ్ 20 newtons displacement in object through 2 meters and does a work of 20 joules. The angle between the force and displacement. సో యాంగిల్ అడుగుతున్నాడు. 60 degrees, 30 degrees, 90 degrees, 0 degrees. 20 న్యూటన్ల బలం ఒక వస్తువుని 2 మీటర్ల వరకు స్థానభ్రంశం చేసి 20 జౌళ్ళు పనిచేస్తుంది. బలము మరియు స్థానభ్రంశం మధ్య కోణం ఎంత అడుగుతున్నాడు. చూడండి ఈ క్వశ్చన్ ఎలా చేయొచ్చు అంటే మనకి ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలంటే ఫస్ట్ కాన్సెప్ట్ తెలియాలమ్మా. ఈ కాన్సెప్ట్ చూసినట్లయితే W ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ కాస్ θ అనే ఒక ఫార్ములానే వాడడం జరుగుతుంది. ఇక్కడ మనకి W ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు అంటే చూడండి, W అంటే జౌల్లో ఉంటుంది కాబట్టి 20 జౌల్స్ ఇవ్వడం జరిగింది గివెన్ దట్. అదేవిధంగా డిస్ప్లేస్మెంట్ S అని పిలుస్తారు, ఎంత అంటే 2 meters ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఫోర్స్ F ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు అంటే 20 newtons ఇవ్వడం జరిగింది. ఇది మనకి గివెన్ డేటా. సో మనకి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలంటే F వాల్యూ ఎంత, W ఎంత ఉందమ్మా? 20 ఈజ్ ఈక్వల్ టు 20 ఇంటూ 2 ఇంటూ కాస్ θ. 20కి క్యాన్సిల్ అయిపోతే కాస్ θ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 1/2 అమ్మ. సో కాస్ θ ఎక్కడ 1/2 అవుతుంది?
థీటా వాల్యూ 60 degrees ఉన్నప్పుడు మనకి 1/2 అవుతుంది. సో కాబట్టి ఏ ఈజ్ యువర్ ఆన్సర్. క్లియరా? ఈ కాన్సెప్ట్ W ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఇంటూ కాస్ థీటా, ఈ కాన్సెప్ట్ మీకు ఐడియా ఉంటే ఈ క్వశ్చన్ చేయగలుగుతారు. ఇచ్చినవన్నీ మనకి ఫోర్స్ ఇచ్చాడు, అదేవిధంగా వర్క్ డన్ ఇచ్చాడు, డిస్ప్లేస్మెంట్ ఇచ్చాడు, థీటా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి చాలా రెగ్యులర్గా అడుగుతున్నాడు ఎగ్జామ్లో. సో మనకు ఆన్సర్ ఏమవుతుంది? ఏ ఇస్ ది యువర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద వర్క్ డన్ బై ద ఫోర్స్ ఇస్ పాజిటివ్ వెన్. ఎప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు? సేమ్ అదే యూనిట్ నుండి రావడం జరిగింది. ఈ క్వశ్చన్ అనేది చూసినట్లయితే వర్క్ డన్ W ఈజ్ ఈక్వల్ టు ఫార్ములేటమ్ ఆఫ్ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. మనకి చూసినట్లయితే మనకి ఫార్ములేటమ్ W ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ కాస్ థీటా. ఇక్కడ థీటాను పక్కన పెట్టండి. ఇక్కడ మనకి W వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ అమ్మ. ఇక్కడ మనకి కొన్ని కండిషన్ మీకు చెప్తాను చూడండి. ఎప్పుడు వర్క్ డన్ ఎప్పుడు పాజిటివ్ అవుతుంది, అదేవిధంగా ఎప్పుడు నెగిటివ్ అవుతుంది, అదేవిధంగా ఎప్పుడు 0 అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మనకు చూస్తున్నట్లయితే పాజిటివ్ ఎప్పుడు అవుతుందంటే ఫోర్సు డిస్ప్లేస్మెంట్ అనేవి సేమ్ డైరెక్షన్లో ఉంటే పాజిటివ్ అమ్మ. ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే నెగిటివ్ అమ్మ. పర్పెండిక్యులర్గా ఉంటే అది 0. ఇది క్లియరా? ఈ 3 పాయింట్లు తెలుసుకుంటే మీకు పర్పెండిక్యులర్ ఇచ్చాడా లేకపోతే ఆపోజిట్ ఇచ్చాడా ఆ పాయింట్ అనేది మీకు అర్థమైతే ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ మనకి చూడండి పాజిటివ్ అడుగుతున్నాడు. ద వర్క్ డన్ బై ద ఫోర్స్ ఇస్ పాజిటివ్. ఎప్పుడు పాజిటివ్ అవుతుందని చెప్పాను? డిస్ప్లేస్మెంట్ అదేవిధంగా ఫోర్స్ అనేవి సేమ్ డైరెక్షన్లో యాక్ట్ చేస్తే. ఫస్ట్ 4th ఆప్షన్ చూడండి, డిస్ప్లేస్మెంట్ అక్కర్స్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తే ఏమవుతుంది? నెగిటివ్ అవుతుంది. దెర్ ఈజ్ నో డిస్ప్లేస్మెంట్ డ్యూ టు ద ఫోర్స్. మనకి 0 అనేది ఎప్పుడు అవుతుంది? మనకి థీటా వాల్యూస్ అనేవి అప్పుడు F0 అవ్వాలి, డిస్ప్లేస్మెంట్ 0 అవ్వాలి. అప్పుడే మనకి ఏమవుతుందో 0 అవుతుంది. ఇక్కడ ఏమవుతున్నాడు? డిస్ప్లేస్మెంట్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద ఫోర్స్ అంటున్నాడు. డిస్ప్లేస్మెంట్ ఈజ్ పర్పెండిక్యులర్ టు అన్నప్పుడు ఏమవుతుందో 0 అవుతుందమ్మా. 0 ఎందుకంటే థీటా కాస్ 90 వేస్తే ఏమవుతుంది? కాస్ 90 0 అవుతుంది కాబట్టి డిస్ప్లేస్మెంట్ ఇక్కడ 0 అయిపోతుంది. సో డిస్ప్లేస్మెంట్ అక్కర్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ అంటే మనకి ఫోర్సు అదేవిధంగా డిస్ప్లేస్మెంట్ ఈ రెండు కూడా ఒకే డైరెక్షన్లో ఉంటే వర్క్ డన్ అనేది పాజిటివ్గా ఉంటుంది. ఈ రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే నెగిటివ్ ఉంటుంది. పర్పెండిక్యులర్గా ఉంటే 0 అవుతుంది. ఇది ఈ 3 కేసెస్ అనేవి మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ చూసినట్లయితే ఆప్షన్ ఏ ఇస్ యువర్ ఆన్సర్ అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్, మెకానికల్ ఎనర్జీ మైనస్ కైనెటిక్ ఎనర్జీ. ఆప్షన్ ఏ కెమికల్ ఎనర్జీయా, పొటెన్షియల్ ఎనర్జీయా, ఎలక్ట్రికల్ ఎనర్జీయా. ఆప్షన్ డి న్యూక్లియర్ ఎనర్జీ. యాంత్రిక శక్తి మరియు గతిశక్తి. యాంత్రిక శక్తి మైనస్ గతిశక్తి ఈజ్ ఈక్వల్ టు రసాయన శక్తి, సంభావ్య శక్తి, విద్యుత్ శక్తి, అణుశక్తి. ఇక్కడ చూసినట్లయితే మనకి మీకు తెలిస్తే ఆన్సర్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనకి మెకానికల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు యాంత్రిక శక్తి ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ అమ్మ. సో ఇప్పుడు క్వశ్చన్లో ఏమిచ్చాడు? మెకానికల్ ఎనర్జీ మైనస్ కైనెటిక్ ఎనర్జీ ఇచ్చాడు. అంటే ఇక్కడ కైనెటిక్ ఎనర్జీని తీసుకొస్తే మైనస్ అయింది కాబట్టి ఏమవుతుంది? పొటెన్షియల్ ఎనర్జీ అవుతుంది. సో ఇక్కడ ఆప్షన్లో ఎక్కడ ఉంది? కెమికల్ ఎనర్జీ రాంగు, పొటెన్షియల్ ఎనర్జీ అనేది మీ ఆన్సర్ అవుతుంది. క్లియరా? ఇప్పుడు 1 by 1 కోసం పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏంటి, కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటి, వాటి ఫార్ములాస్ కూడా ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో మెకానికల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ అని ఈ స్టేట్మెంట్ మీకు గుర్తుండాలమ్మా. ఇప్పుడు మనకి పొటెన్షియల్ ఎనర్జీ చూసినట్లయితే పొటెన్షియల్ ఎనర్జీ అనేది పొజిషన్ వల్ల రావడం జరుగుతుంది. మనకి MgH అంటారమ్మా ఫార్ములా. పొటెన్షియల్ ఎనర్జీకి ఫార్ములా ఏంటంటే MgH. అదే కైనెటిక్ ఎనర్జీకి ఫార్ములా ఏంటమ్మా? కైనెటిక్ ఎనర్జీకి 1/2 mv² అనేది కైనెటిక్ ఎనర్జీకి ఫార్ములా. సో ఇది మనకు క్లియరా? పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఎనర్జీ ఈ రెండు ఎనర్జీస్ కలిపితే మనకు వచ్చేది మెకానికల్ ఎనర్జీ. మనకి యాంత్రిక శక్తి ఈజ్ ఈక్వల్ టు స్థితిజ శక్తి మరియు స్థితిజ శక్తి ప్లస్ గతిజ శక్తి. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? మనకి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అమ్మ. ఆప్షన్ బి ఇస్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్,
సో లైక్ చేయండి, ఇంకెవరైనా మన ఛానల్ లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ క్వశ్చన్ చూడండి. అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ మాస్ 15 kg ఈజ్ మూవింగ్ విత్ యూనిఫామ్ వెలాసిటీ దట్ 7 m/s. వాట్ ఈస్ ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ దట్ ఆబ్జెక్ట్? ఇక్కడ క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు? కైనెటిక్ ఎనర్జీ అడుగుతున్నాడు. మీకు ఈ క్వశ్చన్స్ అనేవి వేరియస్ టాపిక్స్ నుండి తీసుకురావడం జరిగింది కాబట్టి మీకు కంప్లీట్ ఫిజిక్స్ మీద కొంచెం ఐడియా ఉంటే చదువుతుంటే మీకు ఈ క్వశ్చన్ చేయగలుగుతారమ్మా. కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఇప్పుడే చెప్పడం జరిగింది. కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ½ mv² అని చెప్పడం జరిగింది. సో 1/2 m వాల్యూ ఎంత ఇచ్చాడమ్మా? 15 kg చెప్పడం జరిగింది. తర్వాత v ఎంత ఇచ్చాడమ్మా? 7 × 7. దీన్ని సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు మనకు చూసినట్లయితే 1/2 15 7 105 అమ్మా. 105 × 7 అంటే 105 × 7 అంటే ఏమొస్తుంది? 7 × 100 700 7 × 5 35 అంటే మనకి ఏమొచ్చింది? 1/2 735 రావాలమ్మా. 735ని మీరు ఏం చేయాలంటే 735ని ఏం చేయాలి? మీరు బై 2 చేయాలి. బై 2 చేస్తే ఎంత వస్తుందమ్మా? బై 2 చేస్తే మనకి 367 మనకి ఏమొస్తుందంటే m/s కాదు కాబట్టి 367 జౌల్ అనేది రావడం జరుగుతుంది, కైనెటిక్ ఎనర్జీ కాబట్టి. క్లియరా? సో మనకు ఆన్సర్ ఏమవుతుంది? ఇక్కడ చూడండి, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఎలా ఇచ్చాడంటే 367.5 m/s ఇచ్చాడు, 367.5 జౌల్ ఇచ్చాడు. ఈ విధంగా కూడా మీరు ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు. m/s అనేది ఎనర్జీకి యూనిట్ కాదు కదా, ఎనర్జీకి యూనిట్ ఏంటమ్మా? జౌల్. ఓకేనా? సో మనకు ఆన్సర్ ఏమవుతుందంటే 367.5 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ మిర్రర్ ఫార్ములా అడుగుతున్నాడమ్మా. ఈ క్వశ్చన్ అనేది చాలా ఎగ్జామ్లో రిపీటెడ్గా రావడం జరుగుతుంది. మనకు మిర్రర్ ఫార్ములా ఏంటంటే 1/f = 1/v + 1/u అమ్మ. అదే లెన్స్ ఫార్ములా అనుకున్నాం అనుకోండి, 1/f = 1/v - 1/u. ఇక్కడ ఎఫ్ అంటే ఏంటంటే ఫోకల్ లెంత్ అమ్మ. ఎఫ్ అంటే ఫోకల్ లెంత్. ఇక్కడ వి అంటే ఏంటంటే ఇమేజ్ డిస్టెన్స్ అమ్మ. తర్వాత యు అంటే మనకి ఆబ్జెక్ట్ డిస్టెన్స్. ఇక్కడ మనకు చూసినట్లయితే కాన్కేవ్ మిర్రర్, అదేవిధంగా కాన్కేవ్ మిర్రర్ అనే కాన్వెక్స్ మిర్రర్ వస్తుందమ్మా. ఇక్కడ మనకి యు అనేది చూసినట్లయితే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎప్పుడు కూడా నెగిటివ్లో తీసుకుంటామమ్మా. ఫోకల్ లెంత్ అనేది కాన్వెక్స్ లెన్స్కి చూసినట్లయితే ఇక్కడ మనకి పాజిటివ్గా తీసుకుంటామమ్మా. నెక్స్ట్ అదే లెన్స్ ఫార్ములా కావాలి అంటే 1/f = 1/v - 1/u రాస్తారు. అదే మనకి ఇంకొక ఫార్ములా ఉంటుందమ్మా. ఇంకొక ఫార్ములా ఏంటంటే మ్యాగ్నిఫికేషన్ అనే ఒక ఫార్ములా ఉంటుంది. చూడండి, ఈ మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా చూసినట్లయితే ఎలా రాస్తారంటే స్మాల్ m = h హైట్ ఆఫ్ ది ఇమేజ్ బై హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అని రాస్తారమ్మా. దీనికి ఇంకా కంటిన్యూస్గా రాయాలంటే -v/u అని కూడా రాస్తారు. v అంటే ఇమేజ్ డిస్టెన్స్, u అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అమ్మ. ఈ విధంగా కూడా మనకి మిర్రర్ ఫార్ములా అనేది, ఇది మిర్రర్ ఫార్ములా. మిర్రర్ ఫార్ములా ఏంటంటే 1/f = 1/v + 1/u. ఆప్షన్ ఎక్కడుందమ్మా? 1/f. సో ఇక్కడ చూడండి ఆప్షన్ ఎలా ఇచ్చాడు, 1/f + 1/u. ఆప్షన్ సి చూడండి, ఆప్షన్ సిలో మనకు ఆన్సర్ ఉందమ్మా. ఆప్షన్ సిలో 1/u + 1/v = 1/f అని ఉంది. ఓకేనా? ఏదైనా ఓకే. సో ఇక్కడ మనకి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో చూడండి రివర్స్ ఇచ్చాడు, ఇలా ఆపోజిట్గా చేస్తుంటాడు, మీరు చూడండి. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. దర్పణ యొక్క సూత్రం. అదే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద బ్లూ కలర్ ఆఫ్ ది స్కై ఈజ్ డ్యూ టు మనకి రిఫ్రాక్షన్ ఆఫ్ లైటా, స్కాటరింగ్ ఆఫ్ లైటా, డైఫ్రాక్షన్ ఆఫ్ లైటా, డిస్పర్షన్ ఆఫ్ లైటా. ఇక్కడ మనకు చూడండి ఆకాశం నీలి రంగుకు కారణం ఏంటి? కాంతి వక్రీభవనమా, కాంతి పరిక్షేపణమా, కాంతి విక్షేపణమా, రెండుసార్లు వచ్చింది. అయితే మనకు ఆన్సర్ ఏమవుతుందంటే మీకు ఇదివరకు తెలుసు స్కాటరింగ్ ఆఫ్ లైట్ వల్లనే మనకి ఏమవుతుందంటే ఆకాశం నీలి రంగులో ఉంటుంది. క్లాస్ రూమ్లో కూడా చాలా సందర్భంలో చెప్పాను.
మనకి అదే ఆస్ట్రోనట్స్ భూమి మీద నుండి చూసినప్పుడు ల్యాండ్ మీద నుండి చూసినట్లయితే ఆకాశం నీలి రంగులో కనిపిస్తుంది. ఎందుకంటే స్కాటరింగ్ జరుగుతుంది. ఎందుకంటే డే టైంలో సూర్యుడు ఉంటాడు కాబట్టి సూర్యుడి కాంతి వల్ల మనకి స్కాటరింగ్ జరుగుతుంది. అదే మనకి నైట్ టైం చూసినట్లయితే ఆకాశం నలుపు రంగులో ఉండడానికి కారణం ఏంటంటే అప్పుడు సూర్యుడు ఉండడు కాబట్టి పరిక్షేపణం అనేది జరగదు. సో అదేవిధంగా ఆస్ట్రోనట్స్ భూమి మీద నుండి చూసినప్పుడు అయితే ఆకాశం నీలి రంగులో కనిపిస్తుంది. అదే ఆకాశంలో ఉన్నప్పుడు అదే అంతరిక్షం నుండి వాళ్ళు ఆకాశాన్ని చూసినప్పుడు ఎలా ఉంటుందంటే నలుపు రంగులోనే కనిపిస్తుంది. క్లియరా? అది స్కాటరింగ్ ఆఫ్ లైట్, రీఫ్రాక్షన్ ఆఫ్ లైట్, అదేవిధంగా డైఫ్రాక్షన్ ఆఫ్ లైట్. మనకి కాంతి వక్రీభవనం అంటే కాంతి వంగి ప్రయాణించడాన్ని మనకి ఏమంటారంటే మనకి రీఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అని చెప్తారమ్మా. సో ఇవన్నీ ఎక్కడ వస్తాయి అంటే కాంతి యొక్క ప్రాపర్టీస్ అనే టాపిక్ని డిస్కస్ చేస్తాం. లైట్ అనే టాపిక్ డిస్కస్ చేసినప్పుడు ఇవన్నీ వస్తాయమ్మా. రిఫ్రాక్షన్ ఆఫ్ లైటు, స్కాటరింగ్ ఆఫ్ లైటు, డైఫ్రాక్షన్ ఆఫ్ లైటు, డిస్పర్షన్ ఆఫ్ లైట్. డిస్పర్షన్ అంటే మనకి 7 కలర్లుగా విడిపోవడాన్ని మనకి ఏమంటామంటే డిస్పర్షన్ ఆఫ్ లైట్ అని చెప్తాం. డైఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అంటే మనకి వంగి ప్రయాణించుతుందమ్మా. ఓకేనా? వక్రీభవనం అంటే ఒక మీడియం నుండి ఇంకో మీడియంకి రావడం. ఇవన్నీ కూడా మనకి బోర్డు మీద క్లాస్ చెప్తున్నప్పుడు వెరీ క్లియర్గా ఆల్రెడీ నా స్టూడెంట్స్కి అయితే వెరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మళ్ళీ మన కాన్సెప్ట్ వచ్చినప్పుడు క్లియర్గా ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.